నమస్తే అండి అందరికీ. శ్రీమాత్రే నమః. మనకి జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే దశమి చాలా విశేషమైనది. మనకి ఉన్న తెలిసి తెలియని పాపాలు గానీ, పూర్వజన్మ ప్రారబ్ధాలు కానీ, ఇలా ఏదైనా సరే పాపాలను తొలగించే శక్తి ఒక గంగమ్మకే ఉంటుంది. జ్యేష్ఠ మాసంలో వచ్చే శుక్లపక్షంలో మనం భగీరథుడు గంగని భువికి తెచ్చిన రోజుగా పూజిస్తాము. గంగను భగీరథుడు ఈ జ్యేష్ఠమాస శుక్ల దశమి రోజే భూమికి తెచ్చాడు అని చెప్తూ ఉంటారు. మనకి పూర్వకాలంలో లేదా ఇప్పటికి కూడా శాస్త్రం తెలిసిన వారు జ్యేష్ఠమాస పాడ్యమి మొదలుకొని దశమి వరకి 10 రకాల పువ్వులు, 10 రకాల పిండి వంటలతో ప్రతిరోజు గంగా నది స్నానం చేసిన తర్వాత పరమశివుణ్ణి పూజిస్తూ ఉంటారు. లేదా పాడ్యమి రోజు కాశీకి వెళ్ళి అక్కడి నుంచి దశమి వరకి రోజు గంగా స్నానం చేసి శివుణ్ణి పూజించి అక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. ఇలా చేయడం వల్ల మనకి తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయి అని మన యొక్క నమ్మకం. ఈ గంగా నది ఉద్భవించిన రోజు కాబట్టి ఎవరైనా సరే నదీ స్నానాలు చేయడం, ఇప్పుడు గంగా నది స్నానం కానీ, గోదావరి నది స్నానం కానీ సూర్యోదయానికి ముందే చేసి 10 రకాల పూలతో 10 రకాల పిండి వంటలతో పరమశివుణ్ణి పూజించి, అర్చించి, నైవేద్యం నివేదించి ఆయనకి పూజ చేసినట్లయితే మనకున్న సర్వ పాపాలు తొలగిపోయి మనకున్న కోరికలు నెరవేరుతాయి అని చెప్తారు. ఈరోజు ఉపవాసం చేయడం అనేది చాలా శ్రేష్టమైనది.